దేవుడు అలా ఇచ్చాడు అంతే, ఇంకేలేదు. మీరు ఒక అద్భుతాన్ని కూడా సృష్టించారు. నేను ఒక కొరియోగ్రఫీ చూశాను, ఒక అద్భుతమైన డ్యాన్స్, దాని మీద బీభత్సంగా ట్రోల్స్ వచ్చినాయి. ఏంటా కథ, నేను చెప్పాలా, పేరు చెప్పాలా, అద్భుతం ఆ కళాఖండం ఎవరిది ఏంటి అనేసి. లేదు, సురేష్ కొండరెడ్డి సార్ది సాంగ్. మీకు ఎలా తెలుసు? ప్రపంచానికి ఎవరు తెలియదు, అదే ఎందుకు తెలియదండి, ఎన్ని ట్రోల్స్, బీభత్సంగా ట్రోల్స్, సోషల్ మీడియా నేలేస్తే ఆ సాంగ్. అవును మేడం, అంటే నేను మీకు తెలుసా, నా ఇండస్ట్రీలో ఫస్ట్ సాంగ్ అదే. సురేష్ కొండరెడ్డి అన్న నాకు చిన్ని చిన్న పిలిచి ఫస్ట్ టైమే అద్భుతం అనమాట. అప్పుడు ఏం లేదు మేడం, అప్పుడే నాకు చాలామంది హీరో బ్రహ్మానంద్ గారు ఏదో ఫంక్షన్ అని చెప్పారు, సురేష్ కొండరెడ్డి ఒక సాంగ్ చేశాడు, అది నాకు చూపించారు రా బాబు, ఇంత కళ ఉందా అని. అప్పుడు అనిపించింది. అది 12 సంవత్సరాల తర్వాత ట్రోల్ అయింది మేడం సాంగ్ని. నాకే సడన్గా షాక్ అది. ఆ ట్రోల్ అవుతుంది. ఆయన ఫ్లోర్ మూవ్స్, అప్పుడే మనకు ఆవేశం ఎక్కువ కదా, అప్పుడు ఫ్లోర్ మూవ్స్ వేయించాం. ఆ ఫ్లోర్ మూవ్స్ అన్నకి బాగా దెబ్బ తగిలింది మొత్తం. అయ్యో అసలు నేను బీభత్సం, అంటే అదొక ఏమంటారు ఎనర్జీ ఉంటుంది కదా. ఆయన నాకు అవకాశం ఇచ్చారు. అప్పుడేం లేదు మేడం సినిమా, అప్పుడు థియేటర్ రిలీజ్ అయింది చేసింది. దాని తర్వాత ట్రోల్ అయినప్పుడు నాకే షాక్ అనిపించింది. ఇంద్రా బాబు అని సురేష్ కొండరెడ్డి సాంగ్, అది ప్రేమలో పడితే అని, అది ట్రోళ్ళలో ఒక్కొక్కడు 6 కొట్టాడు ఇంద్రా అంటాడు, టైర్ మెలికలు తిరిగిపోయింది అంటాడు. అప్పుడు అనిపించింది నాకు భయం వేసింది ఫస్ట్. ఏంద్రా అది, ఎవడో 2 పిల్లలు నిల్చొని మాడుతుంటారు, అదేంద్రా టైరు మెలికలు